తెలంగాణ సెంటిమెంట్‌తో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అదే సెంటిమెంట్‌తో అధికారంలో ఉంది. అయితే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఆ పార్టీకి 2023 శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో అధికారాన్ని కోల్పోయింది కారు పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీకి చెందిన ఓ 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు తాము ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులమేనని స్పీకర్కు నివేదించడం, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికే కాకుండా క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు కూడా అద్దం పడుతోంది. కేవలం సాంకేతికంగానే కాకుండా రాజకీయంగా కూడా వీరు కాంగ్రెస్ వైఖరితో విసిగిపోయి మళ్లీ సొంత గూటికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిట్స్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్లో చేరడం తాను చేసిన ఒక తప్పటడుగని ఆయన బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి గాని వ్యక్తిగతంగా తనకు గాని కనీసం వెంట్రుక వాసి కూడా ప్రయోజనం కలగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గులాబీ జెండా పట్ల కృతజ్ఞతగా ఉండాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన తన అనుచరులకు పిలుపునివ్వడం అధికార కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. ఇదే బాటలో మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు. గతంలోనే ఆయన కాంగ్రెస్లో చేరిన కొద్ది రోజులకే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరినట్లుగా ప్రచారం చేయించుకున్నారు. తాను ఎప్పుడూ బీఆర్ఎస్ను వీడలేదని, కేవలం అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిశానని ఆయన స్పష్టం చేస్తున్నారు. స్పీకర్ ముందు కూడా తాము పార్టీ మారలేదని వాదించడం ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశాలుగా మారాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునివ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ప్రజల్లో ఈ ఎమ్మెల్యేల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతున్నప్పటికీ వీరు మళ్లీ బీఆర్ఎస్కు దగ్గరవ్వడం ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కానీ వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దన్న డిమాండ్ సొంత పార్టీలోనే వినిపిస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.